మంచి ఫుడ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. నేను ప్రస్తుతం ఎల్బీ నగర్లోని నానీస్ టిఫిన్స్కి అయితే వచ్చేసాను. వీళ్ళ బ్రాంచెస్ 3 చోట్ల ఉన్నాయంటే ఆ ప్లేసెస్ ఏంది, ఒకటైతే నెక్లెస్ రోడ్ అని తెలుసు, థర్డ్ బ్రాంచ్ ఎక్కడ ఉందో ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అండ్ ఇక్కడ ఫేమస్ టిఫిన్ ఏంటిది అండ్ కస్టమర్స్ ఎక్కువగా ఇక్కడ ఇష్టపడి తినే బ్రేక్ఫాస్ట్ ఏంటిది, లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. సో ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, టిఫిన్స్ ఎలా ఉన్నాయో వారి మాటల్లోనే విందాం. హలో అండి. హలో అండి. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? జగ్గపేట నుంచి వచ్చారు. ఓకే, ఎప్పుడన్నా టేస్ట్ చేశారా ఇక్కడ? ఫస్ట్ సార్ రాదు. ఫస్ట్ టైం. ఏమేమి తిన్నారు ఇప్పటి వరకు? పూరి ఒకటి తిన్నాం. ఓకే. గారె ఒకటి ఆర్డర్ చేసుకున్నాం. ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది? బాగుంది. అంటే అంబియన్స్ పరంగా టేస్ట్ వైజ్గా టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుంది. మీరు ఒక ప్లేట్ తిన్నారు, మళ్ళీ ఇంకో ప్లేట్ తెప్పించుకున్నారా? సో టేస్ట్ అంత బాగుంది. పూరి నచ్చింది. ఓ, అందరు ఫ్యామిలీ? అక్క, వదిన, అక్కయ్య కొడుకు అందరు ఫస్ట్ టైం వచ్చారు. మా పాపను అడుగు. మా పాపకు బాగా నచ్చిందంట పూరి. ఏం నచ్చింది నీకు? పూరి నచ్చింది. ఎన్ని తిన్నావు ఇప్పటి వరకు? 4 తిన్నావా? చిన్ని బొజ్జకు 4 సరిపోయినాయా? ఇంకా తింటావా? కొద్దా? నీకు ఏ బ్రేక్ఫాస్ట్ అంటే ఇష్టం? పూరి అంటే నీకు ఇష్టమా? ఓకే. చట్నీ బాగుందా మరి? ఆలు కుర్మా బాగుంది. నోటితో చెప్పాలా? చెప్పు, నోటితో. కుర్మా బాగుందాను. కుర్మా బాగుంది. చెప్పండి. నేను మాట్లాడలేను. కాదు, మీరు ఇప్పుడు ఒక ప్లేట్ అయిపోయింది, నేను చూసా, పూరి తిన్నారు, మళ్ళీ ఇది రెండో ప్లేట్. టేస్ట్ ఎట్లుంది? బాగుంది. రేట్లు ఎట్లున్నాయి మరి? రేట్లు ఏ డబ్బా చేసుకొచ్చిండ్రా మాకు తెలీదు. అవునా? మీకు ఏదంటే ఇష్టం అండి? బాగున్నాయి. గారె బాగుంది, పూరి బాగుంది. ఆయిల్ లేకుండా. ఆయిల్ ఎక్కువ కనిపించట్లే కదా? ఆయిల్ అంటే మనం కొన్ని టిఫిన్ సెంటర్స్ లోకి వెళ్తే ఎట్లా అంటే జస్ట్ ఇట్లా కర్రీ కూడా బాగుంది. పూరిలో పట్టుకుంటే ఆయిల్ అంతా చేతికి అంటుతుంది. బాగుంది. సో ఇక్కడ ఎట్లా ఇంట్లో చేసుకున్నట్టుంది. ఇంట్లో టేస్ట్ ఉంది. ఒకసారి మీరు దోశ ట్రై చేయండి, దోశ చాలా బాగుంది. పూరి తిన్నా, గారె తిన్నా. నెక్స్ట్ రౌండ్ దోశ తినండి. ఇప్పటికే ఎక్కువ తిన్నా. బాగున్నాయి అని 2 సార్లు 2 ప్లేట్లు తిన్నా. బాగున్నాయి. థ్యాంక్ యూ. ఇట్స్ గుడ్, బాగుంది. ఓకే, మీకు ఏది ఎక్కువ ఇష్టం బ్రేక్ఫాస్ట్ లో? అంటే సాంబార్ ఇడ్లీ అండ్ దోసాస్, దే టేస్ట్ రియల్లీ గుడ్. సాంబార్ ఇడ్లీ చాలా బాగుంటుంది ఇక్కడ. మీకు ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటది? అంటే మార్నింగ్ వేస్తే నేను దోశనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇక్కడికి వస్తుంటారా? ఆల్మోస్ట్ సండేస్ వస్తూ ఉంటాను. సండే వస్తుంటారు. సో బాగానే ఎంజాయ్ చేసి వెళ్తారన్నమాట. నేను మా ఫ్రెండ్స్ ఇక్కడికే వస్తాము. అందరు ఇదే కాంబోస్, సాంబార్ ఇడ్లీ అండ్ దోశ చాలు. ఇక్కడ మీకు తెలిసినంత వరకు ఈ నానీస్ టిఫిన్స్ లో ఏది ఎక్కువ టేస్టీగా ఉంటుంది? దోసాస్ అండి, వాళ్ళు ఫేమస్ దోశ అండ్ దేర్ చట్నీ, మింట్ చట్నీ. యాక్చువల్గా వేరే చోట కూడా ఉంటుంది కానీ ఇక్కడ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది బాగా. దానివల్ల ఇది క్లిక్ అయింది కూడా. ఫస్ట్ దీనికోసం ట్యాంక్ బండ్ దాకా వెళ్ళే వాళ్ళం, బట్ అది ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది కదా, ఇంకా ఫ్రీగానే దగ్గరలో. మీలాంటి వాళ్ళు ఉంటారు అక్కడ నుంచి వస్తున్నారు అనేసి వాళ్ళు గమనించి ఇక్కడ పెట్టారు. సో టేస్ట్ ఎట్లా ఉందండి? రెగ్యులర్ గా వస్తుంటారా మీరు? వీకెండ్స్ లో వస్తా, లైక్ ఆఫీస్ లేనప్పుడు వస్తా. ఓకే, టేస్ట్ వైస్ ఎట్లా ఉంది? బాగుంటది, అందుకే వస్తాను. లైక్ ఇట్స్ 5 kilometers I come here. ఓకే, 5 kilometers నుంచి 4 kilometers నుంచి. మీకు బాగా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఇదే అండ్ తవా అయితే. ఓ నైస్. ప్రైస్ విషయంలో వస్తే ప్రైస్ పరంగా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఇక్కడ? ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ quality. Though it is 100 rupees, we will not get this quality right. So quality wise గా and ఇక్కడ ambience wise గా ఎట్లా అనిపిస్తుంది? Ambience like టిఫిన్ చేయడానికి వచ్చినప్పుడు ambience I don't care. Oh, nice. But finally it's all about taste. ఏం పేరు? సందీప్. ఎక్కడ నుంచి వచ్చారు? ఇక్కడే పక్కనే ఉంది. ఓకే, ఎప్పుడు రెగ్యులర్ గా వస్తుంటారా? ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం వచ్చారు? ఎవరైనా చెప్పారా లేదంటే చూసి వచ్చారా? వేరే వాళ్ళు చెప్తే వచ్చి. ఎట్లా టేస్ట్ ఎట్లుంటది అంటే వాళ్ళు ఏమైనా చెప్పారా? బాగుంది. ఖైరతాబాద్ లో తింటుంటాను, బాగుంటుంది. ఓకే, ఇదే బ్రాంచ్ లో ఖైరతాబాద్ లో తింటారు. అండ్ మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ ఏంటి? మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్? షెజ్వాన్ చీజ్.
రెస్పాన్స్ నైస్. ప్రైస్ విషయానికి వస్తే ఎట్లా అనిపిస్తుందండి? నేను పే చేయలేదు. ఓకే, పర్లేదు పడితే రీజనబుల్ అండ్ మీ ఫ్రెండ్స్ చెప్తున్నారు ప్రైస్ ఎట్లున్నాయి అండ్ మీరు చెప్తేనే వచ్చారంట కదా? అవును, రీజనబుల్ ఉంది, రెగ్యులర్ వస్తున్నాను. మీరు రెగ్యులర్గా వస్తారు? ఓకే. వేరే బ్రాంచెస్ ఏమైనా ట్రై చేశారా ఇదే బ్రాంచ్? వేరేది కూడా ట్రై చేసినాము, ఇది బాగుంటుందని ఇక్కడికి వచ్చాను. अच्छा है माँ అచ్చా ఖాయా అభి? खाए अभी खाए को बैठे. చెప్పండి బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది అండ్ టేస్ట్ వైజ్? How is breakfast and how it tastes? Amazing breakfast. Actually, the quantity of the idli was very, very big, and also the sambar taste is actually splendid. It actually reminded me of the sambar in Tamil Nadu as well. ఓకే. ఇంత ముందు ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి? Did you visited this place anytime? No, actually, this is my first time here. మీ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్లో మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏది? My favorite is dosa vada. దోస వడ. So yeah, basically I'm from Tamil Nadu, so every day our morning breakfast type will be like dosa. So our father just puts on dosa and we get vada from outside, and that is like our staple food for breakfast. ఓకే. మీరు మాట్లాడతారా? మీకు బ్రేక్ఫాస్ట్లో ఏదంటే ఎక్కువ ఇష్టం అండ్ మీరు తిన్న బ్రేక్ఫాస్ట్లో ఇక్కడ ఏది బాగా నచ్చింది మీకు? యాక్చువల్లీ నాకు వడ బాగా ఇష్టం, బట్ ఇక్కడ నానే టిఫిన్స్కి వచ్చిన తర్వాత నేను ఘీ కారం దోశ తీసుకున్నాను. సో ఆఫ్టర్ ఈటింగ్ దట్ నేను నా ఫేవరెట్ స్విచ్ చేసి ఘీ కారం దోశకి స్విచ్ అయిపోయాను అనమాట. సో దిస్ ఇస్ మై మల్టిపుల్ టైమ్ విజిట్ ఫర్ దిస్ నానీస్ టిఫిన్ అండ్ మేక్ మై ఫ్రెండ్స్ టు ఎప్పటి నుంచి విజిట్. ఏ రోజు ఎక్కడ వస్తుంటారు? ఫ్రీక్వెంట్లీ నేను వీకెండ్స్లో వస్తుంటాను ఇక్కడికి. ఎక్కువ వీకెండ్స్లో ఫ్రీగా ఉంటారు కాబట్టి వీకెండ్స్ ఐఎమ్ బిజీ లిటిల్, సో వీకెండ్స్లో వస్తుంటాను. సో ఫ్రెండ్స్ అందరు వచ్చినారు కదా, వాళ్ళు చూడండి ఒకసారి వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ వండర్లా వెళ్తున్నారా? సో ఓన్లీ నాని టిఫిన్స్ విషయానికి వస్తే ఇక్కడ కాకుండా టైం బండ్ దగ్గర టేస్ట్ చేస్తారా ఎప్పుడన్నా? నో నేను ఇక్కడ కామినేని బ్యాక్ సైడ్ ఉంటాను అనమాట. సో నాకు ఇది బాగా హ్యాబిచుయేటెడ్ అయిపోయింది. సో ఓకే, ఒకసారి టైం బండ్ దగ్గర కూడా టేస్ట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దోశ ఇక్కడ చాలా ఫేమస్ దోశ అంట, ఒకసారి అది కూడా ట్రై చేయండి. నానీస్ టిఫిన్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఒకటి నెక్లెస్ రోడ్లో ఉంది ఫస్ట్ బ్రాంచ్ అది. అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి చాలా మందికి నానీస్ టిఫిన్స్ చాలా మందికి తెలుసు. సో నేను సెకండ్ బ్రాంచ్కి అయితే వచ్చేసాను. ఇది ఎల్బీ నగర్లో ఉంది, సాగర్ రోడ్కి కదా. సో ఈ ప్లేస్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఫేమస్ ఏ ఐటమ్స్ ఉంటాయి, కస్టమర్స్ కూడా చాలా మంది ఉన్నారు. అండ్ మనతో పాటు నానీస్ టిఫిన్స్ కజిన్ బ్రదర్ అయిన అభిలాష్ మనతో ఉన్నారు. అభిలాష్ని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాము. హలో అండి అభిలాష్ గారు. అండ్ నానీస్ టిఫిన్స్ అసలు ఎట్లా స్టార్ట్ అయింది, దీని వెనకాల ఏమన్నా స్టోరీస్ ఉన్నాయా? అసలు స్టోరీస్ అంటే మా బిగ్ బ్రదర్ ఉన్నాడు, ఆయన అక్కడ ఫస్ట్ అయితే ఆయన ప్రగతిలో వర్క్ చేశారు. ప్రగతిలో వర్క్ చేసి అక్కడ ప్రగతిలో అంటే టిఫిన్ సెంటర్? అవును, టిఫిన్ సెంటర్, ప్రగతి టిఫిన్ సెంటర్ అని అక్కడ ప్రగతిలో బాగా ఫేమస్ అన్నట్టు, కోటిలో బాగా ఫేమస్. అక్కడ వర్క్ చేశారు. అక్కడ మొత్తం వర్క్ చేసుకొని నా రాణిగంజ్లో మన నెక్లెస్ రోడ్ కాడ పక్కన ఫస్ట్ స్టార్ట్ చేశారు 15 years బ్యాక్. అక్కడ బాగానే రన్ అవుతుంది అన్నట్టు. అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ క్రౌడ్ గిట్ట బాగా 15 years అవుతుందా? అవును, 15 years అవుతుంది అక్కడ స్టార్ట్ చేసి. అక్కడ బాగానే రన్ అవుతుంది. ఇది సెకండ్ బ్రాంచ్ మనది. సో ఈ 3 branches లో ఇప్పుడు థర్డ్ బ్రాంచ్ ఏది, సెకండ్ ఇది? ఫస్ట్ బ్రాంచ్ రాణిగంజ్, సెకండ్ బ్రాంచ్ ఎల్బీ నగర్, థర్డ్ బ్రాంచ్ డైమండ్ పాయింట్ లో. ఓహో, ఓకే. ఈ 3 branches లో జనాలు ఎక్కువగా ఎక్కడికి వెళ్తుంటారు? ఎక్కువ జనాలుగా అయితే ఫస్ట్ ప్రయారిటీ మనం ఇచ్చేది నెక్లెస్ రోడ్ బ్రాంచ్ కి. ఎందుకంటే ఆడ ఒకటి ఫస్ట్ నుంచి ఉన్నది కాబట్టి కస్టమర్స్ కు బాగా తెలుసు. ఇంకా కస్టమర్స్ ప్రాపర్లీ ఆ స్పేస్ గురించి బాగా ఇష్టంతో పోతారు. రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారు? రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు మన దగ్గర. ఎవ్రీ సండే అయితే ఫ్యామిలీస్ బాగా వస్తారు. మొత్తం ఫ్యామిలీ టీమ్ మొత్తం అంతా ఎవ్రీ సండే పక్కా వస్తారు మన దగ్గర. మెనూ సేమ్ మొత్తం 2 days మన మెనూ సేమ్ ఉంటుంది. సేమ్ ఫ్లేవర్, సేమ్ టేస్ట్, సేమ్ షెఫ్లే. అక్కడ షెఫ్ ఇక్కడ షెఫ్ మొత్తం అంతా సేమ్ ఉంటుంది. ఓహో, అందరు కలిసి కట్టుగా పనిచేస్తున్నారు. సో మీ బ్రేక్ఫాస్ట్ లో అంటే బయట దానికి ఇక్కడ టిఫిన్స్ కి డిఫరెన్స్ ఏంటి? అక్కడికి డిఫరెన్స్ అంటే మన ఫస్ట్ బ్రాంచెస్ లో మనం మసాలా ఫస్ట్ ప్రిపేర్ చేసి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. లాస్ట్ 15 years నుంచి అదే క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. ఇంకా మన మసాలా ఓన్ క్రియేట్ ఉన్నాడు. అన్న మన బ్రదర్ ఏమన్నాడు, ఓన్ మన ఇంట్లో కూర్చొని మొత్తం మసాలా అన్ని ప్రిపేర్ చేస్తారు అన్నాడు. కాబట్టి మన ఫ్లేవర్ మీకు ఇక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు. నానీస్ ఫ్లేవర్ నానీస్ తప్ప ఇంకెక్కడ దొరకదు. సో ఇదంతా హోమ్ మేడ్ హోమ్ మేడ్, మొత్తం హోమ్ మేడ్ మసాలా. ఎక్కడ ప్రిపరేషన్ ఎక్కడ ఇదంతా? ప్రిపరేషన్ మొత్తం ఇంట్లోనే అవుతుంది. మొత్తం స్టోర్ రూమ్ ఇంట్లోనే చేస్తారు. ఇది నాని వాళ్ళ నాని ఓన్ చేస్తారు, ఆయన చేస్తారు. ఓన్ ఆయన ప్రిపేర్ చేస్తారు. మసాలా బయట వాటికి ఇక్కడ దానికి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్.
ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్ ఎవరైనా ఉన్నారు ఇప్పుడు మీరు చూసిన వాళ్ళలో? రెగ్యులర్ కస్టమర్ అంటే ఇందాక వచ్చి పోయారు, ఇందాక వచ్చి వెళ్ళారు. ఇందాక ఫ్యామిలీ కూడా చెప్పారు రెగ్యులర్ గా వస్తుంటాము అనేసి చెప్తున్నారు. అండ్ పిల్లలు కూడా పిజ్జా సమోసా ఏదో పిజ్జా దోశ, పిజ్జా సారీ పిజ్జా దోశ అది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అవునవును, బాగా ఇష్టం తింటారు. ఎందుకంటే దాంట్లో పనీర్, చీజ్, క్రీమ్ బాగా యాడ్ చేస్తారు అన్నట్టు. ఇంకా పిల్లలకి ఈ రోజు అయితే మొత్తం హెవీ ఫుడ్ ఎక్కువ ఇష్టం అవును, కాబట్టి బాగా ఇష్టం తింటారు. ఫ్లేవర్ కూడా బాగుంటుంది దాన్ని పిజ్జా దోశ. అవును, నేను కూడా టేస్ట్ చేశానండి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ చట్నీస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అవును, 2 టైప్స్ చట్నీ ఉంటాయి మన దగ్గర. ఇక్కడ గ్రీన్ ఒక చట్నీ ఉంటుంది, వైట్ చట్నీ ఒకటి ఉంటుంది. గ్రీన్ చట్నీ మొత్తం పుదీనాతోని పల్లి పుట్నాలతో బాగా చేసి రెడీ ప్రిపేర్ అవుతుంది. ఇంకా వైట్ చట్నీ ఏమన్నా మొత్తం పల్లీలతోనే ప్రిపేర్ అవుతుంది అన్నట్టు. మొత్తం పల్లీలతో ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క బ్రాంచ్ కి ఈ బ్రాంచ్ లో ఈ బ్రేక్ఫాస్ట్ ఫేమస్ అనేసి ఏమన్నా ఉన్నాయా లేదంటే? మన దగ్గర సాంబార్ ఇడ్లీ బాగా ఇష్టంగా తింటారు. సాంబార్ ఇడ్లీ బాగా ఫేమస్ ఉన్నారు. లాస్ట్ 15 నుంచి సాంబార్ గురించి అయితే మొత్తం క్రేజే ఉంది మన దగ్గర. అది కాకుండా దోశ లోపల పిజ్జా దోశ ఒకటి ఫేమస్ ఉంది, షెజ్వాన్ చీజ్ క్రీమ్ ఫేమస్ ఉంది, బటర్ చీజ్ క్రీమ్ బాగా ఇష్టంగా తింటారు. గార్లిక్ కూడా ఉంది, గార్లిక్ ఫ్లేవర్ కూడా బాగా ఇష్టంగా తింటారు. ఎంతమంది దాకా వర్క్ చేస్తారు? ఒక షిఫ్ట్ లో 15 మెంబర్స్ వర్క్ చేస్తారు. 2 షిఫ్ట్లు అయితే షిఫ్ట్స్ వైజ్ ఉంటాయి. మార్నింగ్ 4 to 2 దాకా ఒక షిఫ్ట్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ 2 తర్వాత నైట్ 1 వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది. 2 షిఫ్ట్ వైజ్ వర్క్ చేస్తారు. సో ఎవరైనా నైట్ షిఫ్ట్స్ వాళ్ళు ఉంటే బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ఈ టైం 1 వరకు ఉంచారా? అవునవును, షిఫ్ట్ మారుతుంది కాబట్టి ఆ షిఫ్ట్ చేంజ్ చేసి ఇప్పుడు మీరు మార్నింగ్ 4 to నైట్ 1 వరకు కదా, అదే నైట్ షిఫ్ట్ ఎవరైనా ఉంటారు కదా? అవును, నైట్ జాబ్ చేసే వాళ్ళు ఇట్లా ఉంటారు. ఇంకా నైట్ క్రౌడ్ కూడా బాగానే ఉంటారు. నైట్ కూడా టిఫిన్స్ బాగానే ఇష్టంతో తింటారు కాబట్టి నైట్ కూడా బాగానే రన్ ఉంటారు. సో ఇక్కడ నాకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఏంటంటే దోశ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇందాక ఒక అబ్బాయి తింటుంటే చూసా, ఎంత ఇష్టంగా తింటున్నాడో నిజంగా, అంత బాగున్నాయి. అండ్ పిల్లలు కూడా వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే నేను ఇందాక అడిగేటప్పుడు ఆయిల్ విషయానికి వస్తే అది ఇంట్లో చేసిన టేస్ట్ ఉంది అండ్ ఆయిల్ కూడా చేతికి అంటట్లేదు అనేసి చెప్పారు. బాగుంది అన్నట్టుగా. ఆయిల్ చేతికి అసలు వేరే దాంట్లో అయితే మొత్తం ఇట్లా పట్టుకోగానే ఆయిల్ వచ్చేస్తుంటారు. అవునవునవును, ఆయిల్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది అన్నట్టు. మనం ఎప్పుడైనా ఇట్లా ఫస్ట్ యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ ఎప్పుడు కాదు. ఆయిల్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది కాబట్టి ఆయిల్ ఎప్పుడైనా దానికి ఇట్లా ఎక్కడ థిక్నెస్ ఇట్లా కాదు కాబట్టి ఆయిల్ ఎప్పుడైనా ఫ్రీనే ఉంటుంది. మాక్సిమం మేము కేర్ తీసుకుంటాం అది ఆయిల్ గిట్లా ఎక్కువ కస్టమర్స్ ఇబ్బంది కాకుండా. అదే ఆయిల్ యూజ్ చేస్తే అవును, ఆయిల్ ఎక్కువ పట్టుకుంటారు అన్నట్టు. బొండలు వడలు గిట్ట ఏముంటుంది కదా, ఎక్కువ ఆయిల్ స్టోక్ చేసుకుంటారు. నార్మల్ ఇట్లా యూజ్ చేసినట్టు ఎక్కువ ఆయిల్ స్టోక్ చేసుకోవాలి. ఫ్రెష్ ఆయిల్ ఉన్నాయంటే. ఎన్ని రకాల టిఫిన్స్ ఉన్నాయండి ఇక్కడ? మన దగ్గర బాగా రకాల టిఫిన్స్ ఉన్నాయి. దోశలు అయితే 20 టైప్స్ ఆఫ్ వెరైటీ దోశలు ఉన్నాయి. ఇడ్లీలో కూడా ఒక 6-7 వెరైటీస్ ఇడ్లీ ఉన్నాయి. తవా ఇడ్లీ ఉంటుంది, నార్మల్ ఇడ్లీ ఉంటుంది, ఘీ కారం ఇడ్లీ ఉంది, ఘీ సాంబార్ ఇడ్లీ ఉంటుంది, బటర్ ఇడ్లీ ఉంటుంది. అది కాకుండా తవా బోండా బాగా ఇష్టం తింటారు. బోండాలో ఒకటి అంతే కొత్త కాన్సెప్ట్ ఏం అనలేం కానీ బాగా ఇష్టంతో తినేది అయితే తవా బోండా ఒకటి బాగుంటుంది, తవా వడ ఒకటి బాగుంటుంది. బాగా ఇష్టంతో తింటారు అది. ఓ అమ్మో, ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చూసింది ఏంటంటే దోశలో 2 రకాలు తెలుసండి నాకు. మసాలా దోశ ఒకటి, ఆనియన్ దోశ ఒకటి, ఇవన్నీ తెలుసు. ఇప్పుడు వచ్చాయి కదా ఇవి. షెజ్వాన్ దోశ, పనీర్ దోశ, చాలా రకాలు ఈ మధ్య అంటే ఈ 5-6 ఇయర్స్ నుంచి వస్తున్నాయి. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఒకసారి మీ అడ్రస్ కూడా మా సబ్స్క్రైబర్స్కి ఒకసారి చెప్తారా? మా అడ్రస్ వచ్చేసి అర్బన్ జంక్షన్ పక్కన ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్, నాని టిఫిన్స్. అండ్ 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఆ 3 బ్రాంచెస్ అడ్రస్ కూడా ఎగ్జాక్ట్లీ చెప్పండి. ఓకే, ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి రాణిగంజ్లో ఉంది, నెక్లెస్ రోడ్, బుద్ధవన్ ఎదురుగానే అండ్ బోర్డ్స్ క్లబ్ పక్కన. సెకండ్ బ్రాంచ్ వచ్చేసి ఎల్బీ నగర్లో, సాగర్ రింగ్ రోడ్ పక్కన. అండ్ థర్డ్ బ్రాంచ్ డైమండ్ పాయింట్ పక్కన ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కన డైమండ్ పాయింట్. ఓకే, ఇది ఆన్లైన్లో ఏమైనా అవైలబుల్ ఉన్నది? స్విగ్గీ అండ్ జొమాటో 2 అవైలబుల్ ఉన్నాయి. స్విగ్గీ అండ్ జొమాటో 2 సర్వీస్ చేస్తాము. ఈ 3 బ్రాంచెస్లో కూడా స్విగ్గీ అండ్ జొమాటోలో ఉంది. అదే డైమండ్ పాయింట్ ఇంకా ఇక్కడనే ఎక్కువ రాణిగంజ్ ఇక్కడ మన పార్సల్ ఏం లేదు అక్కడ. పార్సల్ ఏం లేదు అంటే స్విగ్గీ జొమాటో లేదు, నార్మల్ టేక్ అవే ఇస్తాం కానీ స్విగ్గీ జొమాటో ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఈ 3 ప్లేసెస్లో కూడా కూర్చొని తినేయడానికి కంఫర్ట్గా ఉందంటారా లేదంటే టేక్ అవే? లేదు, 3 కూర్చొని తినగలుగుతాం మీరు. బాగా మొత్తం సిట్టింగ్ అరేంజ్మెంట్ 3 ఉన్నది. ఇక్కడ కూడా మొత్తం సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉన్నది. ఓకే, ఏ రోజు కస్టమర్స్ ఎక్కువ మంది వస్తుంటారు ఇక్కడికి? కస్టమర్స్ ఎక్కువ రష్ మ్యామ్. ఇక్కడ ఒకటైతే పండుగ రోజు బాగుంటుంది. అది కాకుండా ఎవ్రీ సాటర్డే సండే బాగా రష్ ఉంటుంది. మార్నింగ్ పూట
బాగా ఇష్టంతో టిఫిన్ తినడానికి బాగుంది ఇలా సార్ మన దగ్గర. ఇంకోటి ఏం కాకుండా అంటే ఓన్లీ మార్నింగ్ పూట మనం పూరి ఉంటుంది మన దగ్గర. పూరి అంటే మనము కర్రీ ఇస్తాం, ఆలూ కర్రీ. అది కాకుండా దాంట్లో రైతా ఉంటుంది. ఆ కాంబినేషన్ బాగా ఇష్టంతో తింటారు కస్టమర్. టైమింగ్స్ ఎట్లుంటాయి? మార్నింగ్ 4 స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 4 స్టార్ట్ అవుతుంది. నైట్ 1 వరకు ఉంటుంది. కంటిన్యూస్లీ రన్ చేస్తాం మనం. 21 hours కంటిన్యూస్లీ రన్ అవుతుంది మన రెస్టారెంట్. నైట్ 1 వరకు రన్ చేస్తారా? అంటే ఎవరైనా లేట్ నైట్స్ చేంజ్ అవుతా. అవును, ఇక్కడ కంపెనీస్ గిట్లా బాగా ఇక్కడ వస్తాయి అన్నట్టు. ఇంకా ఇక్కడ రెసిడెన్షియల్ గిట్లా కస్టమర్స్ గిట్లా బాగున్నారు. స్విగ్గీ జొమాటో కూడా బాగా ఉంటుంది మన. ఓకే. ఈ 3 బ్రాంచెస్ లో కస్టమర్స్ ఎక్కువ ఎక్కడికి వెళ్తారు? ఎక్కువ అందుకనే ఎక్కువ అంటే రాణిగంజ్ బ్రాంచ్కి వెళ్తారు. ఎందుకంటే అక్కడ స్పేస్ కూడా బాగా పెద్దగా ఉంది. పార్కింగ్ స్పేస్ ఎక్కువ ఉంది. ఇంకా అక్కడ పాత ఉంది కాబట్టి క్రౌడ్ కూడా ఎక్కువ. చాలా ఇష్టం తను అసలు. నాన్నగారు ఏం చదువుకున్నారు? నాన్నగారు ఇక్కడ ఎడ్యుకేషన్ ఆయన దగ్గర కాలేదు. ఆయన 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ వరకు చదువుతారు. కానీ బిజినెస్ చాలా సంవత్సరాలు ఉన్నారు కాబట్టి బిజినెస్ నాలెడ్జ్ బాగుంది ఆయన. ఇంకా ఫుడ్ నాలెడ్జ్ కూడా బాగుంది ఆయన. ప్రాపర్ ఇక్కడనే హైదరాబాద్ లో. ఆయన ఫస్ట్ జీరోలో ఉంటుండే హైదరాబాద్. ఓకే ఓకే. సో బ్యాక్గ్రౌండ్ ఏమన్నా? ఏం లేదు అంటే ఫస్ట్ మొత్తం ఆయన వర్క్ చేసి ఇంకొక దగ్గర వర్క్ చేసి ఇట్లా స్టార్ట్ చేశారు. మా పెద్ద బావ ఉంటుండే, ఆయన టిఫిన్ సెంటర్ ఉండే, భార్గవి టిఫిన్ సెంటర్ అని మల్లపల్లిలో ఉండే. ఆయన దగ్గర వర్క్ చేసుకుంటా వర్క్ నేర్చుకొని మొత్తం ఆయననే స్టార్ట్ చేశారు. ప్రగతిలో కూడా వర్క్ చేశారు ఆయన. ఓకే. 5th స్టాండర్డ్ తర్వాత ఇటే వెళ్ళిపోయారు. ఎడ్యుకేషన్ చేసుకుంటానే ఆయన ఇది మొత్తం వర్క్ చేసాడు. కాకపోతే ఎక్కువ ఎడ్యుకేషన్ లో వర్క్ టైం ఇవ్వలేకపోయిన ఆయన కాబట్టి మొత్తము ఇది చేసుకుంటాం. ఓకే. సో తెలుసు ఎట్లా స్టార్ట్ చేయాలి ఏది అనేసి మొత్తం తెలుసుకున్న తర్వాత? అవును, మొత్తం తెలుసుకున్న తర్వాత ఆయన ఫస్ట్ బ్రాంచ్ అక్కడ అదే 5-6 బ్రాంచెస్ ఆయన స్టార్ట్ చేశారు. ఎప్పుడు వర్కౌట్ కాలేదు. లాస్ట్ 12-15 years బ్యాక్ రాణిగంజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు. బాగా 3-4 years లో బాగా సెట్ అయిపోయారు. నైస్ నైస్ నైస్. సో రెగ్యులర్ గా తినే బోండా, ఇడ్లీ, పూరీలు, దోశలే కాకుండా ఇప్పుడు నా ముందు ఒక వెరైటీస్ ఉన్నాయి. అవి టేస్ట్ చేసి అసలు ఏంది ఇవి అనేసి ఒకసారి మనం టేస్ట్ చేసి చూద్దాము. అండ్ వీటిని ఏమంటారండి? తవా బోండా మేడం. అది తవా బోండా విత్ చీజ్ క్రీమ్. తవా బోండా విత్ చీజ్ క్రీమ్. రైట్. ఓకే. అండ్ ఇది ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రాసెస్ అంటే ప్యాన్ పైన బటర్ లోపల ఆనియన్స్ బాగా ఫ్రై చేస్తారు. ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కారం పొడి, అల్లం చట్నీ, ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఇట్లా వేసి మొత్తం ఫ్రై చేసిన తర్వాత బోండా హాఫ్ ని కట్ చేసి దాంట్లో మొత్తం ప్రిపరేషన్ చేస్తారు అన్నమాట. సో బోండా మొత్తం మసాలా గిట్లా అట్టుకొని దానిపైన మొత్తం చీజ్ క్రీమ్ ఇట్లా వేసేసి ప్రిపరేషన్ ఇస్తారు. సో ఆల్రెడీ బోండా చేసిన బోండానే 2 పీసెస్ కట్ చేసి ఆనియన్, బటర్, కారం పొడి, అల్లం చట్నీ ఇవన్నీ మళ్ళీ మసాలాస్ మొత్తం ఫ్రై చేసేసి దాంట్లో మసాలా దాంట్లో గ్రేవీ లెక్క ప్రిపేర్ చేసేసి దాంట్లో బోండా పెట్టేసి ఫ్రై చేస్తారు. సో ఆ బోండాస్ 2 పీసెస్ గా కట్ చేస్తారు కదా, ఆ బోండాస్ లో ఇవి ఈ మసాలా స్టఫ్ చేసి మళ్ళీ దానిపై నుంచి ఇది బటర్ వేసారు కదా, చీజ్ అండ్ బటర్ వేసారు. సో ఒకసారి మనం టేస్ట్ చేసి చూద్దాం. సో తీసుకోండి, తినండి మీరు. ఇది చూస్తే చిన్నపాటి పిజ్జా లా అనిపిస్తుంది నాకు. బోండా టేస్ట్ కాకుండా మనం నిజంగా పిజ్జా లానే ఉంది. హెవీ స్పైసీ చట్పటా ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇది మసాలా కూడా మన పావ్ భాజీ మసాలా టైప్ కూడా ఉంది టేస్ట్ చూస్తే. అండ్ చాలా అంటే చాలా బాగుంది, కరిగిపోతుంది. చీజ్ అండ్ క్రీమ్ కూడా బాగా బాయిలింగ్ కాబట్టి ఫ్లేవర్ మీకు బాగా వస్తుంది. ఎంతమంది కస్టమర్స్ దాకా వస్తారండి రెగ్యులర్ గా? ఒక మినిమం 200 and 300 మెంబర్స్ అయితే మినిమం వస్తారు. సండే సాటర్డే 500 అబౌవ్ వస్తారు. ఓకే. అండ్ ఇందాక ఇంకో వెరైటీ కూడా చేస్తుండే, ఇప్పుడు ఇదేంటిది? ఇది స్పాట్ ఇడ్లీ. ఇది ఎలా ప్రాసెస్ ఎలా?
ఇది ఇడ్లీ బ్యాటర్ డైరెక్ట్ ప్యాన్ పైన వస్తుంది. లైక్ బటర్ పెట్టేసి ఇడ్లీ బ్యాటర్ ప్యాన్ పైన వేసేసి దానిపైన ఆనియన్స్ గిట్ల వేసి సేమ్ ప్రాసెస్ కారం పొడి అల్లం చట్నీ బ్యాటర్ పైన వస్తుంది అన్నమాట. ఓకే. సో దానికి మళ్ళీ ఫ్రై చేసేసి దానిపైన కూడా క్రీమ్ పన్నీర్ గిట్ల వేసి మొత్తం మసాలా సో ఇది ఆల్రెడీ బోండా అయిపోయిన తర్వాత కట్ చేసి స్టఫ్ చేస్తారు. కానీ ఇదైతే స్పాట్ ఇడ్లీ అంటే మన ఇడ్లీ పిండి ఉంటది కదా, ఆ ఇడ్లీ పిండిని డైరెక్ట్ గా పాన్ మీద వేసేసి ఈ స్టఫ్ అంతా దీని మీద అప్లై చేస్తారు అన్నట్టు. సో ఇది కూడా మనం టేస్ట్ చేసి చూద్దాం. అంటే ఈజీగా బ్రేక్ కూడా బాగా అవుతుంది. మొత్తం నార్మల్ బేకింగ్ ప్రాసెస్ జస్ట్ ఫ్రై చేసింది కాబట్టి లోపల దాకా బాగా అయిపోతుంది. స్టఫ్ చేయడానికి ఎంతసేపు టైం పడుతుంది మీకు? చేయడానికి ఒక 10 minutes మ్యాక్స్. 10 minutes పడుతుంది. ఎందుకంటే అంత మంచిగా మ్యారినేట్ అయ్యి స్టఫ్ అంతా మంచిగా ఫ్రై చేసి మళ్ళీ దాని మీద మళ్ళీ బటర్ వేసి నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. అండ్ మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. నాకైతే తవా బోండా చాలా అంటే చాలా నచ్చింది. ఒకసారి వచ్చి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇది ఇడ్లీ స్పాట్ ఇడ్లీ అయితే చిన్నపిల్లలు తింటే ఈజీగా అరిగిపోతుంది. చాలా టేస్టీగా ఉంది, కొంచెం స్పైసీ ఉంది. ఒకవేళ వాళ్ళకి స్పైసీ వద్దంటే తగ్గిస్తారు, డోంట్ వరీ. నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఓకే, నైస్. స్పాట్లీ 4 pieces వస్తాయి. కానీ బాగుంది. ఈ రెసిపీ మీరు నాన్ వెజ్ టిఫిన్స్ ఓనా? అదే అంటే చాలా వరకు బయట కూడా కాపీ కొడుతుంటారు. బయట అయితే మొత్తం బోండాస్ కట్ చేసేసి మసాలా గిట్ల వేసి ఫ్రై చేస్తారు. అలా కాకుండా మొత్తం మసాలా ఫ్రై కాదు, ఇంకా బోండా కూడా మొత్తానికి ఆయిలీ ఉంటుంది ఆల్రెడీ. కాబట్టి ఇట్లా ఫ్రై చేసిన తర్వాత కాబట్టి ఎక్కువ ఆయిలీ కూడా ఉండదు, తినడం కూడా బాగా ఫ్లేవర్. ఇట్లా అండ్ మీరు చెప్పారు కదా ఆయిల్ చేంజ్ చేస్తూ ఉంటాం అనేసి, మేబీ అందుకనే ఆయిల్ కూడా ఎక్కడ తగలట్లేదు నాకు. అండ్ ఇది ఫస్ట్ టైం చూస్తున్నా తవా బోండా అనేది ఇంత టేస్టీగా. అంటే ఎక్కడ తినలేదు, చాలా బాగుంది. ఇదంటే మ్యాక్సిమం అంటే చూశాను, కానీ నాకు దానికంటే ఇది బాగా నచ్చింది. తవా బోండా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఒకసారి అభిలాష్ గారిని ఆ దోశ కూడా టేస్ట్ చేయించి మనం కూడా టేస్ట్ చేసి చూద్దాం. సో ఇప్పటిదాకా నేను టేస్ట్ చేసింది తవా బోండా, స్పాట్ ఇడ్లీ, ఇప్పుడు దోశ. ఇది పిజ్జా దోశ. ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇది కూడా ఓనేనండి ఇంగ్రీడియంట్? అవునవును, ఇది కూడా ఓన్. మొత్తం రెసిపీ అంతా ఓన్ క్రియేషన్ ఉన్నది. ఫ్లేవర్స్ మొత్తం అన్నీ డిఫరెన్స్ ఉంటాయి. మీకు ఎక్కడైనా సిమిలర్ ఫ్లేవర్ అసలు దొరకదు మీకు. పల్సగా ఉంది నిజంగా, పేపర్ లా ఉంది. టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇందులో 2 మసాలాలు మన హోమ్ మేడ్ మసాలాస్ యాడ్ అవుతాయి కాబట్టి దీని ఫ్లేవర్ మొత్తానికి మారుతుంది అన్నట్టు. పిజ్జా లైక్ ఒక చట్పట ఫ్లేవర్ ఉంటుంది, దీంట్లో స్పైస్ కూడా యాడ్ అవుతుంది అన్నట్టు. తెలంగాణ మొత్తం స్పైస్ బాగా ఇష్టంగా తింటారు కదా, కాబట్టి ఇది స్పైస్ యాడ్ చేసింది కాబట్టి ఫ్లేవర్స్ మారుతాయి మొత్తం. ఇది డిఫరెంట్ ఉంది, తవా బోండా డిఫరెంట్ ఉంది. స్పాట్ అవునవును, ప్రతిదాన్ని ఫ్లేవర్ అయితే నిజంగా టేస్ట్ డిఫరెంట్గా ఉన్నాయి. అంటే సిమిలర్గా లేవు. చాలా బాగుందండి అభిలాష్ గారు. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంకా చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని మా పల్లవి టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాన్ వెజ్ టిఫిన్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఆల్మోస్ట్ మీరు ట్రై చేసే ఉంటారు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ తవా బోండా అయితే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది ఇవాల్టి ఫుడ్ స్టోరీ. ఇలాంటి మరిన్ని ఫుడ్ స్టోరీస్ కోసం మా పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ ఆనంద్తో జ్యోతి, పల్లవి టీవీ.